హలో హాయ్ ఫ్రెండ్స్, దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకు ఫ్రీగా అయితే హాస్టల్లో అయితే అడ్మిషన్ గురించి అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంతవరకు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మొదటకైతే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. ముందుగా అయితే 10th క్లాస్ అయినా, ఇంటర్ అయినా, డిగ్రీ అయినా, పీజీ అయినా, నర్సింగ్ అయినా, ఇతర సంబంధించిన కోర్సులు అయినా విద్యార్థులు అయితే చదువుతుంటే వారు హాస్టల్ గురించి అయితే ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ హాస్టల్ అయితే ఏ విధంగా అప్లై చేసుకోవాలో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముందుగా అయితే మీరు క్రోమ్ బ్రౌజర్లో అయితే ఇక్కడ చూడండి, బీసీ హాస్టల్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగా మనకి ఈ విధంగా అయితే మనకు డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది లింక్, స్టార్టింగ్ మనకు బీసీ హాస్టల్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన డైరెక్ట్ మనకి వెబ్సైట్ అయితే వెళ్ళిపోతారు అనమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని మీద క్లిక్ చేసిన డైరెక్ట్ అయితే వెబ్సైట్కి వెళ్ళిపోతారు అనమాట. ఈ విధంగా మనకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే కనిపిస్తుంది కదా. కనిపించిన తర్వాత మనకి ఇక్కడ ఆన్లైన్ హాస్టల్ అడ్మిషన్ ఫారం కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలాగే మీ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తప్పులు మిస్టేక్ చేసి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు. అలాగే ప్రింట్ అవుట్ తీసుకుంటే ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ముందుగా అయితే మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేయగానే మనకి విధంగా ఆన్లైన్ ఫారం అయితే ఇలాగ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఫర్ అడ్మిషన్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు మీకు సంబంధించిన స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే మొత్తం అయితే ఫిల్ చేయాలన్నమాట. నేనైతే మీకు డెమోలో చూపిస్తున్నాను, ఏ విధంగా చెప్తాను అదే విధంగా అయితే మీరు ఫిల్ చేసుకోండి. అలాగే కొత్తగా చూసేవారు ఎవరైనా వీడియో చూస్తుంటే మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, అలా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. అలాగే ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫారం చూసుకుంటే మనకైతే పోస్ట్ మ్యాట్రిక్ అయితే సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ డిస్టిక్, మీకు సంబంధించిన డిస్టిక్, తెలంగాణ సంబంధించిన అన్ని డిస్టిక్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు ఏ డిస్టిక్ అనేది డిస్టిక్ అయితే సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత స్టూడెంట్ సంబంధించిన సర్నేమ్ అలాగే నేమ్, అలాగే ఆధార్ ప్రకారం ఉన్న ఎస్ఎస్సి ప్రకారం అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేలా ఫీమేలా, జనరల్ చూసుకుంటే మేలా ఫీమేలా, ఇక్కడ మీకు కేటగిరీ ఏదో అదైతే సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సీలో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏది ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అలాగే గార్డియన్ నేమ్ ఉంది, ఇక్కడ మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకు హౌస్ నెంబర్ అలాగే డిస్టిక్ అలాగే మండల్ అలాగే విలేజ్ అలాగే పిన్ కోడ్ అయితే మనకి ఇక్కడ అడుగుతుందన్నమాట. మీకు సంబంధించిన అడ్రస్ ఏది ఉన్నా కానీ ఆధార్ ప్రకారం అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అడ్రస్ ఆల్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ అయితే నేను మాన్యువల్గా చూపిస్తున్నాను. ఇక్కడ చూపిస్తుంది, ఇక్కడ చూడండి డెమో ప్రకారంగా చూడండి. నేనైతే సెలక్షన్ పిన్ కోడ్ కూడా సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హ్యాండిక్యాప్ సంబంధించిన వాళ్ళైతే ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. అలాగే ఇక్కడ చూడండి, అప్లికేషన్ యాజ్ అ సింగిల్ పేరెంట్ ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టేసేయండి. అలాగే క్యాస్ట్, మీకు సంబంధించిన క్యాస్ట్ ఏందో సబ్ క్యాస్ట్ కూడా క్యాస్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మీకు సంబంధించిన సబ్ క్యాస్ట్ కూడా సెలెక్షన్ చేసుకోండి. సబ్ క్యాస్ట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్కమ్ అనమాట, యాన్యువల్ ఇన్కమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ సబ్ క్యాష్ అయితే సెలెక్షన్ చేస్తున్నాను. యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అనేది కూడా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్లో ఉంటుంది, దాని మీద ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది అనమాట. మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ మొబైల్ నెంబర్లు ఇవ్వండి. ఇక్కడ స్టూడెంట్ సంబంధించిన ఏదైతే మనకు మార్క్స్ షీటు అలా టోటల్ మార్క్స్ పర్సంటేజ్ అలాగే కాలేజ్, అంటే ఇప్పుడు ఏం చదువుతున్నారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్ అయిపోయిన వాళ్ళైతే ఎస్ఎస్సి డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. అలాగే డిగ్రీ కోసం అయితే ఇంటర్ డీటెయిల్స్ అండ్ మార్క్స్ అయితే ఎంటర్ చేస్తాం. ఇక్కడ నేనైతే ఇంటర్మీడియట్ అయితే సెలెక్షన్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ మార్క్స్ అలాగే ఎన్ని వచ్చినాయి అలాగే టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడైతే మీకు సంబంధించిన జర మిస్టేక్ చేయకండి, ఎందుకంటే డబల్ అప్లై చేసేది ఎందుకు, నేను చెప్పే విధంగా అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ ఇంటర్మీడియట్ సెలెక్షన్ చేసిన తర్వాత మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఎంటర్ టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చాయి ఇక్కడ ఎంటర్ చేసుకొని పర్సంటేజ్ అలాగే కాలేజ్ నేమ్ అయినా యూనివర్సిటీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, మనకు ప్రజెంట్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ విత్ అడ్మిషన్ అయితే ప్రజెంట్ ఏ కాలేజ్ చదువుతున్నారో ఆ కాలేజ్ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆ కాలేజ్ డిస్టిక్ అలాగే డిస్టిక్ సంబంధించి అలాగే మండల్ కూడా సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్ కూడా సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనమైతే అప్లోడ్ చేయాలన్నమాట. కొన్ని జిరాక్స్ అయినా పర్లేదు, ఒరిజినల్ పర్లేదు, అవి అయితే మీరు స్కాన్ చేసి పెట్టుకొని అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ డాక్యుమెంట్ కూడా ఏమేమి కావాలో మేము క్లియర్గా చెప్తాను, అదేవిధంగా మీరైతే అప్లోడ్ చేసుకోండి. ఇక్కడైతే గ్రూప్ అయితే సెలెక్షన్ చేసుకుంటున్నా. గ్రూప్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోర్స్ సంబంధించిన జాయినడ్ అంటే ఏ సంబంధించిన జాయినడ్ అయితే అది కూడా మీరు సెలెక్షన్ చేసుకోండి. సెలెక్షన్ చేసుకున్న తర్వాత కోర్స్ ఆఫ్ ఇయర్ ఉంటుంది అన్నమాట. ఆ ఇయర్ కూడా ఇక్కడ మనం
1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్ అనేది కూడా ఇక్కడ సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మన హాస్టల్స్ అయితే 3 సెంటర్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ 3 సెంటర్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. మీకు సంబంధించిన ఎక్కడి నుంచి మనకు దగ్గరలో ఏవున్నాయో ఆ సెంటర్ కూడా మీకు చూపిస్తాను. అంటే మీకు ఆల్రెడీ అందులో చూపిస్తది. ఇప్పుడు నేను ఈ విధంగా మీకు చూపిస్తాను కదా! అదే విధంగా చూసుకోండి. ఇక్కడ కోర్స్ ఆఫ్ ఇయర్ కూడా 1-3 ఇయర్స్ ఉంటదనమాట. మీకు ఎన్ని సంవత్సరాలు ఉందా కోర్స్ అనేది ఇక్కడ సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హాస్టల్స్ నేమ్ ఉంటాయి. అలాగే ముఖ్యంగా హాస్టల్ మన అడ్మిషన్ నెంబర్ ఉందనమాట. అడ్మిషన్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. కాలేజ్ అడ్మిషన్ నెంబరు ఎంటర్ చేసిన తర్వాత ముందుగా హాస్టల్స్ నేమ్స్. ఇక్కడ హాస్టల్ నేమ్ చూసుకోండి. మనకైతే చాలా చూపిస్తుంది. ఇక్కడ నల్గొండ వరకు చూసుకుంటే ఏమవుతది, గౌట్ బీసీసీజీహెచ్ నల్గొండ మనకి ఇక్కడ ఉంది. అలాగే గౌట్ బీసీసీజీహెచ్ నల్గొండ ఈ ఉంది. ఇక్కడ చూస్తే గౌట్ బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ అయితే ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. ఇక్కడ చూసుకుంటే నల్గొండ, ఇక్కడ దేవరకొండ, మిర్యాలగూడ, నకరికల్ ఉందన్నమాట. నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ఇక్కడ సంబంధించిన అయితే హాస్టల్స్ అయితే గవర్నమెంట్ హాస్టల్స్ అయితే మనకి అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో అయితే మనమైతే 3 అయితే సెలెక్షన్ చేసుకోవాలి. ఆ 3 సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, అలాగే ఫర్దర్గా మీకు హాస్టల్కి ఎంత దూరం ఉన్నది అది కూడా మనకి ఇక్కడ ఎంటర్ చేయండి. ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఇక్కడ 20 ఉందా, 30 ఉందా, 40 ఉందా, 100 కిలోమీటర్ దూరం ఉందా, మీకు సంబంధించిన ఎంత డిస్టెన్స్ వస్తుందో అంత డిస్టెన్స్ అయితే ఇక్కడ మీరైతే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత స్టూడెంట్ సంబంధించిన హాస్టల్ ఎవరు ఉండాలనుకుంటే వారైతే క్లాస్ మనకు బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి. అలాగే మార్క్స్ మెమో కూడా అప్లోడ్ చేయాలి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ బాక్స్లో అయితే క్లిక్ చేసి మనైతే సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. చేసిన తర్వాత 1-2 సార్లు అప్లికేషన్ ఏమన్నా కరప్షన్ ఉన్నాయా, కరెక్ట్‌గా ఉందా చూసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మనకైతే అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుందనమాట. ఈ విధంగా అయితే ఈజీగా అయితే మనమైతే బీసీ వెల్ఫేర్ సంబంధించిన హాస్టల్ వసతికి అయితే ఈజీగా అయితే మనమైతే మీరే సెల్ఫ్‌గా చేసుకోవచ్చు. లేదు మీకు తెలవకపోతే దగ్గరున్న ఇంటర్నెట్ సెంటర్‌కి వెళ్ళి అప్లై చేసుకోండి. మీరే ఇంట్లో ఉండి అయితే ఈజీగా అయితే అప్లై చేస్తారు నేను చెప్పిన విధంగా అయితే. ఫ్రెండ్స్ మీకైతే వీడియో అయితే అర్థమైంది అనుకున్నాను. అర్థమైతే మాత్రం మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీక్షిత్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్.